హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బాల వ్లాగ్స్. ఇది నా మొదటి ట్రావెల్ వ్లాగ్. ఈరోజు మనం మహారాష్ట్రలోని అందమైన హిల్ స్టేషన్ మాతరానికి వచ్చాము. ప్రకృతి అందాలు, వర్షం, ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఈ ట్రిప్ మీ అందరికీ బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరియు ఈ వీడియో చివరి వరకు చూడండి. మేము లోనావాల నుంచి స్టార్ట్ అయ్యి మాతరానికి రావడానికి మాకు సాయంత్రం అయిపోయింది. సో 4 నుంచి మేము స్టార్ట్ అయ్యామన్నమాట పైకి ఎక్కడానికి. ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుందంట. సో అట్లాగే ఇక్కడ ఏంటంటే మనకి వెహికల్స్ కానీ ఏమీ ఉండవు. లైక్ ఎట్లా అంటే కార్లు కానీ ఇట్లాంటివి, మనకి స్కూటీస్ ఇట్లా అంటే ఏమి ఉండవు. ఓన్లీ ఏంటంటే మనకి హార్స్ రైడింగ్, లేదంటే ఇంకొకటి ఆటోలో వెళ్ళటం, లేదంటే టాయ్ ట్రైన్ కూడా ఏంటంటే రోజుకి ఒకసారి పైకి వెళ్తుంది, మళ్ళీ ఒకసారి కిందకి వస్తుంది. మళ్ళీ తిరగడానికి అయితే ఏమి ఉండవు ఆప్షన్స్. అండ్ అట్లాగే మాత్రం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కార్లు, బైక్లు అనుమతించారు కాబట్టి అందుకే మొత్తం ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే హార్సెస్ మీద పర్ హెడ్ వచ్చి 550 రూపీస్ అంట. ఆటోలో అయితే 35 రూపీస్. బట్ ఆటోలో ఏంటంటే కేవలం 3 పర్సన్స్ మాత్రమే అలౌ చేస్తారు. అదే మనకి హార్స్ రైడింగ్ ఏంటంటే జస్ట్ అది కూడా నడిపించుకుంటూనే తీసుకువెళ్తారు. కాకపోతే 550 రూపీస్ అవుతుంది పర్ హెడ్. అట్లాగే మేమేంటంటే ఎందుకులే, మేము ప్లెజెంట్ అట్మాస్ఫియర్‌లో మేము ఒకసారైనా నడుచుకుంటూ వెళ్ళి ఆ ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలని చెప్పి మేమందరం నడుస్తూనే మేమందరం ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకోని ఈ వీడియో షూట్ చేయడం గానీ, మధ్య మధ్యలో ఫన్స్, అట్లాగే మంచి మంచి లొకేషన్స్‌లో వీడియోస్ గానీ, ఫోటోస్ తీసుకోవడానికి ఆగుతూ వచ్చాం. సో, అట్లాగే వర్షం మాత్రం కంటిన్యూగా పడతానే ఉంది. రైన్ కోట్ అయితే తీసే అసలు ఆప్షన్ లేకుండా ఉందన్నమాట అక్కడ అది. వర్షం పడుతున్నా గానీ మా ఎంజాయ్‌మెంట్ మాత్రం ఆగలేదు. రెయిన్ కోట్ వేసుకొని అడవుల మధ్యన నడుస్తున్నట్టే ఫీలింగ్ అనమాట మాకు నిజంగా. ప్రతి చోట పచ్చని చెట్లు, చల్లని గాలి, మబ్బులతో కప్పుకున్న కొండలు చూస్తుంటే నిజంగా స్వర్గంలో ఉన్నట్టే అనిపించింది ఈ లొకేషన్ మాత్రం. ఫ్రెండ్స్‌తో కలిసి ఫోటోలు తీసుకోవడం గానీ, సరదాగా మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఇవే జీవితంలో గుర్తుండిపోయే గొప్ప గొప్ప మధుర క్షణాలనమాట ఇలాంటి ట్రిప్స్ అనేవి. కానీ చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అనేది చాలా నచ్చింది మా అందరికీ. సో ఇది కూడా నా ఫస్ట్ టైం అనమాట ఇట్లాంటి ప్లేసెస్‌లో ఇట్లా ఫ్రెండ్స్‌తో కలిసి ఇలా టూర్ వెళ్ళటం. అండ్ అట్లాగే ప్రతి చోట పచ్చని చెట్లు, చల్లని గాలులతోటి అట్లాగే చూస్తుంటే నిజంగా స్వర్గంలో ఉన్నట్టే అనిపించింది మాకిది. అండ్ అట్లాగే ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తే మాత్రం ఆ ఎంజాయ్‌మెంట్, ఫన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ప్రతి ఒక 1 మినిట్‌కి మీకు మనకిక్కడ హార్సెస్ అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఆటోస్ గానీ, ఎక్కువగా అంటే నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇట్లా ప్రతి చోట చూసుకోవడం. మధ్య మధ్యలో మీరు చూసారంటే ఇక్కడ చాలా వరకు ఆ చెట్లు చూస్తుంటే ఏదో మనం అడవిలోనే నడుస్తున్నట్టే ఫీలింగ్ నిజంగా అది. ఈ మాతరేన్‌లో చాలా అందమైన వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి చోట ప్రకృతి తన అందాన్ని మరోలా చూపిస్తూ, ముఖ్యంగా వర్షాకాలం ఇక్కడ అందం మరింత పెరుగుతుంది. చల్లని గాలి, మబ్బులతో అడవుల మధ్య నడవటం, మధ్య మధ్యలో పక్షుల యొక్క ఆ రాగాలతోటి నిజంగా మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. మీరు కూడా ఒక్కసారి ఫ్రెండ్స్‌తో లేదా ఫ్యామిలీతో, లేదంటే పార్ట్నర్‌తో వచ్చి ఈ యొక్క ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయండి. మీరు కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. అట్లాగే మేమేంటంటే ఈవినింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి మాకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 9 అయిపోయింది పైకెక్కి మా రూమ్స్ తీసుకోవడానికి గాని. మిగతా నెక్స్ట్ పార్ట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏంటి ఎంత రెంట్‌కి మాకు రూమ్ దొరికింది. అండ్ అట్లాగే అక్కడ ఫుడ్ అసలు ఏం దొరుకుతుంది, ఏంటి అనేది. మా యొక్క ప్రయాణంలో మాకేదైతే బాగా ఇబ్బంది అనిపించింది ఏంటంటే, మా లగేజ్. అసలు ఇక్కడ ఎంత వర్షం ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒక్కొక్కరైతే సూట్ కేసులు తెచ్చారు. నేనైతే ట్రెక్కింగ్ బ్యాగ్ తెచ్చుకున్నాం. అవన్నీ మోసుకోవడానికే చాలా కష్టం అనిపించింది. బట్ ఏంటంటే, ఈ ట్రావెలింగ్‌లో మాకు ఏంటంటే ఆల్మోస్ట్ 2, 3 జతలు మాత్రమే మాకు అయినాయి అంతే తప్ప, మిగతా ఎన్ని లగేజ్ అనేది ఓవర్ వెయిట్ అనిపించింది. ప్లస్ అందులోను ఏంటంటే, ఈ వర్షంలో కొన్ని బట్టలు తడిచిపోయాయి ఆ వెయిట్‌కి. సో, చాలా ఇబ్బందనిపించిందనమాట. నిజంగా అదేదో 2 జతలు తీసుకెళ్ళిపోయుంటే ఆ వాకింగ్ గాని, చాలా ఇబ్బందసలు ఉండేది కాదసలు. ఆ ట్రావెలింగ్ గాని అసల. సో, ఏ ప్లేస్‌కెళ్తున్నా గానీ ఆల్మోస్ట్ ఫుల్ రైన్ అనమాట. సో, కొంచెం కూడా మనకి రెయిన్ కోట్ లేకుండా బయటికి ఎళ్ళే ఛాన్స్ లేకుండా ఉందనమాట. మేమున్న 4 డేస్ గానీ, మేము ఎక్స్‌ప్లోర్ చేసిన ప్రతి ప్లేసెస్‌లోనూ అంతే అట్లాగే ఉంది. కానీ చాలా ఇదే వీడియోలో ఇంకా నెక్స్ట్ పార్ట్స్ కూడా వస్తా ఉంటాయి. సో, ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. కుదిరితే లైక్ అండ్ కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే. థాంక్ యూ.